వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎందుకు నోరు విప్పడం లేదనే దాని మీద ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెలివి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు కూడా మాట్లాడడం జరగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. గతంలో కన్నా ఎక్కువ సీట్లు మనకి ఈసారి వస్తాయని చెప్పేసి ఐపాక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అంటే ఎన్నికలు అయిన తర్వాత ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా మాట్లాడలేదు. సో దీని మీద స్పందించారు ఏకే కాదు. సో అసలు ఏమని చూడాలి? ఇప్పుడు రాధిక గారు చెప్పిన మాటలను అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెదవి విప్పట్లేదు ఈ ఫలితాల మీద? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు చంద్రబాబు గారు నిండు కుండ లాంటి వ్యక్తి అమ్మా ఆయన. ఆయన ఇప్పుడు ఆయన ఏంటంటే హ్యాపీగా సైలెంట్ గా ఎటువంటి ప్రగల్భాలకి పోకుండా, ఎటువంటి ఆర్భాటాలకి పోకుండా ఆయన యొక్క విజయాన్ని ఆల్రెడీ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. సో వీళ్ళు మాత్రం ఒక పక్కన టెన్షన్ తోటి, ఉత్కంఠతోటి రేపొద్దున మన భవిష్యత్తు ఏంటి, మన ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని ఇంతమందిని ఇబ్బందులు పెట్టాము, కొంతమందిని చంపాము, ఇన్ని ఆస్తులు హస్తగతం చేసుకున్నాం, ఇన్ని దురాఘాతాలు చేశాం, రేపొద్దున మనందరికీ పరిస్థితి ఏంటి, జైలులో పెడతారా, లేకపోతే ఈ యొక్క కార్యకర్తలు వీళ్ళు ప్రజలు వీళ్ళందరినీ వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి వాళ్ళంతా ఇళ్ల మీదకొచ్చి మనల్ని కొడతారా ఏంటి, మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ యొక్క నానా రకాలుగా ఇబ్బంది చూసాం మనం. అటు గుడివాడకి సంబంధించిన కొడాలి నాని కూడా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తూ కూడా ఆయన సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎందుకంటే ఆయనకి బీపీ షూటప్ అయిపోయింది. భయం. ఎందుకంటే ఇన్ని మాటలు అన్నాము, ఇన్ని దుర్భాషలు ఆడాము, ఇన్ని చేసామని చెప్పి. అదేవిధంగా వంశీని రిగ్గింగ్ చేస్తుంటే వంశీని ఏ విధంగా అయితే గ్రామస్తులు అడ్డుకున్నారు, ఏ విధంగా అయితే తరిమారు, కాసు మహేశ్వర్ రెడ్డిని ఏ విధంగా అయితే గురజాల్లో తరివారు, ఏ విధంగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ మాకు తిరుగులేదు, మేము చెప్పిందే శాసనం, మేము చేసిందే శాసనం అని చెప్పి ఏ విధంగా విర్రవీగారు. గత 20 ఏళ్లుగా వాళ్ళు చేసిన దురాగతాలు గాని, వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు ఏ విధంగా చూసాము. వాళ్ళు ఒక్కసారిగా ఎలక్షన్ అయిపోగానే ఏ విధంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌కి లోనయ్యి ఆ ఎలక్షన్ జరుగుతుండగా ఈవీఎంలు పగలగొట్టడం, ఆ విధంగా మళ్ళీ ఆహ్, హౌస్ అరెస్ట్‌లో ఉన్న వ్యక్తులు కూడా ఏ విధంగా వాళ్ళు ఊరొదిలి పారిపోయి పక్క రాష్ట్రానికి పారిపోయారు. ఇయన్నీ చాలాగా మనం చూసాం. సో, ఈ రోజున ఏంటంటే ఇది కేవలం మేకపోతు గాంభీర్యం తప్పి ఏమీ లేదమ్మా. ఏదో విధంగా క్యాడర్‌ని కాపాడుకోవడం కోసం, ఏదో విధంగా రేపొద్దున జరగబోయే కౌంటింగ్ రోజున అట్‌లీస్ట్ గౌరవప్రదంగానైనా సరే వైసీపీ తరపున కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏజెంట్లుగా కూర్చుంటారు. లేకపోతే ఎవరు కూడా రాకపోతే ఇది అపహాసు పాలవుతామని, సో వాళ్ళలో ఏదో ఆత్మస్థైర్యం నంపడం కోసం 175 అనో, లేకపోతే మనదే అని చెప్పో, డేట్ పెట్టామని చెప్పో, వైజాగ్‌లో ముఖ్యమంత్రిగా ఈ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఇయన్నీ కూడా ఏంటమ్మా, ఒక విధంగా వైజాగ్‌లో చేసేది వీళ్ళు ఇక్కడ కాదమ్మా. చివరికి ఈ విధంగా మాట్లాడి టెన్షన్ పడి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు, ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా మతి భ్రమించి వైజాగ్‌లో కింగ్ జార్జ్ అని హాస్పిటల్ అని ఒకటి ఉంటదమ్మా. అక్కడ పిచ్చోళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారమ్మా. పిచ్చాసుపత్రి అదమ్మా. చివరికి వీళ్ళు అక్కడికి చేరి చూసావా, కొంతమంది పిచ్చాసుపత్రుల్లో కొన్ని సినిమాల్లో చూపిస్తారు. నేను పలానా ఊరికి నేను రాజుని అంటాడు ఒకడు, నేను మంత్రిని అంటాడు ఒకడు, మొత్తం ఈ ఊరంతా నాదే అంటాడు. అలాగే వీళ్ళకి కూడా ఇంకా భ్రమల్లో ఉండి, ఇంకా అధికారం మాదే, మేమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మేమే అధికారంలో రాబోతున్నాం అని ఈ పిచ్చి ప్రలాపనలు పేలుతా ఉన్నారమ్మా. చివరికి వీళ్ళకి ఆ కేజీఎఫ్ ఆ కింగ్ జార్జ్ హాస్పిటలే గతి అవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూస్తుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చూస్తే పోలింగ్ అయిపోయినాక సార్ ఆంధ్రాలో ఎలా ఉందంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అంటే దాడులు, దాష్టికాలే కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ల పైన చేయి చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. అసలు ఇదంతా ఎందుకు వీళ్ళు ఓటర్ల పైన, ప్రజల పైన ఇంత ఆగ్రహంగా అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారు? ఓటర్లు ఉండాలి. యాక్చువల్‌గా చూసుకున్నట్టయితే అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇంతవరకు ఇలాంటివి చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వంగా వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారని వీళ్ళు ముందే గ్రహించి వాళ్ళ మీద ఇట్లాంటి దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు అనుకోవచ్చా మనం? ఇది కేవలం ఫ్రస్ట్రేషన్ అమ్మా. ఫ్రస్ట్రేషను. ఇప్పుడు 'రేసు గుర్రం' సినిమాలో బిల్కిల్ పాండే అనే పాత్రలో బ్రహ్మానందం గారు ఫ్రస్ట్రేషన్ అంటాడు చూసావా? ఆ ఫ్రస్ట్రేషన్ లోనే వీళ్ళున్నారమ్మా. అంటే ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఈ విధంగా ప్రజలు మనల్ని తిరస్కరించారే,
తిరస్కరించబోతున్నారనే ఫ్రస్ట్రేషన్‌లో వీళ్ళ ప్రవర్తన అది శృతి మించి ఈ విధంగా తయారయ్యారమ్మా. ఎందుకంటే వీళ్ళు ఇంతకాలం బట్టి భ్రమల్లో ఉన్నారమ్మా. ఏదో మావాడు, మా నాయకుడు 131 సార్లు బటన్ నొక్కాడు. ఒకసారి ప్రజలు నొక్కరా అని చెప్పి బాగా ఆశించారమ్మా. కానీ కనీసం ఒక రోడ్లు లేకపోవడం, రోడ్లు కొత్తగా వేయకపోవడం, ఉన్న రోడ్లు గుంతల రోడ్లకి ఒక తట్ట మట్టేయకపోవడం, ఇటు మెగా డీఎస్‌పీ చేయకపోవడం, ఇటు పోలవరాన్ని ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయకపోవడం, ఈ విధంగా రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రాకపోవడం, రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ప్రజానీకానికి కూడా ఇటు యొక్క ఎటువంటి ఉద్యోగ అవకాశాలు గాని, ఉపాధి అవకాశాలు గాని లేకపోవడం, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి, అన్ని వర్గాలను ఇటు స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. దగ్గర దగ్గర ఈ ఎంతో మంది స్త్రీలు కనిపించకుండా పోయారు. అవును సార్. తెల్లారి లెగిస్తే మానభంగాలు, తెల్లారి లెగిస్తే గొడవలు, కొట్లాట్లు, భూ కబ్జాలు, మైన్, ల్యాండ్, శాండ్, వైను దురాగతాలు, దోపిడీలు ఇయన్నీ చూసిన ఈవెన్ ఉద్యోగస్తులు గాని అందరూ ఆల్ కేటగరీస్ ఆఫ్ పీపుల్ అందరూ ఫెడప్ అయిపోయి ఒక్కసారిగా ఇన్ని లేకపోతే ఏం చేస్తారనే భయంతోటి ఇన్ని రోజులు వాళ్ళ భయాన్ని లోపలే దాచుకుని ఎలక్షన్ టైంలో ఆ ఓటనే ఆయుధంతో వాళ్ళు తీసుకున్న చొరవ, వాళ్ళు ఆ విధంగా వన్ సైడ్ ఓటింగ్ చేయడం దీన్ని సహించలేక, దాన్ని జీర్ణించుకోలేక ఒక 30 ఏళ్ల పాటు మేధే అధికారం అని చెప్పి పగటి కళ్ళ కన్నా వీళ్ళందరూ కూడా సో ఒక్కసారిగా వీళ్ళ కళలన్నీ చెదిరిపోయేటప్పటికి ఈ విధంగా ఎలక్షన్ రోజున జరుగుతున్న ఓటింగ్ సరళని పందాన్ని చూసి ఆ రోజున గొడవలకు దిగారు. ఎలక్షన్ అయిన తర్వాత ఓట్లు వేయలేదని, ఎందుకు మాకు ఓట్లు వేయలేదని చెప్పి కూడా ప్రజానీకం మీద గొడవలు దిగారు. సో ఇయన్నీ కూడా చూస్తే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అమ్మా. ఇప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చూసుంటారు 'మహేందర్ సింగ్ ధోని' ఉన్నాడు మన ఇండియన్ ప్లేయర్. ఆయన మంచి వికెట్ కీపరు, ఆల్ రౌండర్ కూడా, మంచి బ్యాట్స్‌మెన్ కూడా. సో ప్లస్ మన ఇండియన్ టీమ్‌కి ఎన్నో విజయ అవకాశాలు అందించిన వ్యక్తి. ఆయనందరూ కూడా మిస్టర్ కూల్ అంటారు. అంటే ఈవెన్ మన వికెట్లు పడిపోతున్నా కూడా ఆయన బ్యాటింగ్ వచ్చినప్పుడు చాలా కూల్‌గా ఎక్కడ అవసరపడకుండా ఏ బంతిని ఎలా కొట్టాలో, ఎప్పుడు 4 కొట్టాలి, ఎప్పుడు 6 కొట్టాలి అని చెప్పి ఎన్నో సార్లు ఓటమంచుల్లో ఉన్న ఇండియన్ టీమ్‌ని ఏ విధంగా అయితే విజయం వైపు తీసుకెళ్ళాడో 'మహేందర్ సింగ్ ధోని' ఇప్పుడు ప్రస్తుతానికి మన బాబు గారు అంత కూల్‌గా ఆయన బ్యాటింగ్ చేస్తూ ఉండేటప్పటికి వీళ్ళకేం అర్థం అవ్వట్ల. ఏంటి ఈ మౌనం? అసలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మౌనం యొక్క వెనకాల ఏముందని చెప్పి. మనం చూస్తేనేమో ఇటు మేకపోతు గంభీరం కౌరులు చెప్పుకుంటున్నాం. ఆయనేమో ఏ విషయం చెప్పట్లేదు. ఆయనేంటంటే కూల్‌గా ఆల్రెడీ ఆయనకి ఓటింగ్ సర్లే అర్థమైపోయింది. ఉద్యోగస్తులందరూ వన్ సైడ్ ఓటింగ్ చేశారు. వాళ్ళ కుటుంబాలు చేసినియి. యువతంతా వన్ సైడ్ చేసింది. దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఇదంతా చూసేటప్పటికి దిక్కుతోచని పరిస్థితిలో అసలు బాబు గారు ఎప్పుడు లేని విధంగా ఇంత కూల్‌గా ఉంటున్నాడేంటి మిస్టర్ కూల్‌గా అని చెప్పి వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేక రకరకాలుగా బాబు ఓటమిని అంగీకరిస్తున్నాడు. అందుకనే ఈ మౌనం పాటిస్తున్నారు అని చెప్పి వీళ్ళలో ఏదో పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఏదో పైచాచిక ఆనందం పొందుతున్నారు. చూద్దాం 4వ తారీఖునే ఇప్పటికే చాలా మంది దేశాలు వదిలిపెట్టిపోయారని, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారంటున్నారు. ఇంకెంతమంది వదిలిపోతారో రాష్ట్రంలో. ఇప్పటికే కూడా ఉన్నవాళ్ళు కొంతమంది అయ్యో! ఈ నాయకుల మాటలిని, ఈ నాయకుల యొక్క అండదండలు చూసుకొని మనం రెచ్చిపోయామే. రేపొద్దున మన పరిస్థితి ఏంటి? మన కుటుంబాల పరిస్థితి ఏంటి? అని ఇప్పటికే మదన పడుతూ, ఇప్పటికే రకరకాల వ్యాధులొచ్చి, బీపీలు పెరిగి, షుగర్‌లు పెరిగి, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, తలలు పట్టుకొని బద్దలు కొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి బాబు గారి యొక్క మౌనం నిజంగా చూసుంటే మీరు కొన్ని హారర్ సినిమాలు చూసుంటారు. చాలా సైలెంట్‌గా పిక్చర్ రోల్ అవుతూ ఉంటది. సో మనం ఉత్కంఠ ఏమవుతుందని మనం సస్పెన్స్‌తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అబ్బబ్బబ్బా! ఏమవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క వైసీపీ నాయకుల పరిస్థితి, వైసీపీ క్యాడరు వాళ్ళ అనుచరుల పరిస్థితి కూడా సేమ్. బాబు గారి యొక్క ఏదైతే మౌనం ఉందో, ఆ మౌనాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో కాబట్టి చూద్దాం 4వ తారీఖుని డెఫినిట్‌గా కూటమికే విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. కూటమి డెఫినిట్‌గా వస్తది. ఆ తర్వాత చాలా చిత్రమైన పరిస్థితులన్నీ రాష్ట్రంలో చూడబోతున్నాం. ఈ విధంగా రెచ్చిపోయిన వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటన్నది సో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతూ ఉంటదమ్మా. ఇదైతే డెఫినిట్‌గా అన్ని మషాలాలతో కూడిన ఒక సినిమా అయితే ఆంధ్రదేశంలో కొన్ని రోజులు మనం చూడొచ్చు. ఈ నాయకుల వైఖరులు గాని, వాళ్ళ పద్ధతులు గాని, వాళ్ళ పాటలు గాని, వాళ్ళు పడే ఆపసోపాలు గాని చూస్తుంటే మనకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎస్పెషల్లీ ఈ యొక్క మీడియా రంగానికి ప్లస్ ఈ యొక్క దీనికి కూడా ఈ మీమ్స్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి పండగ వాతావరణం మనం వీళ్ళు కల్పిస్తారు మనకి. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. నేను మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే అమ్మా. థాంక్ యూ అమ్మా. రైట్.